హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. డాడీ, మీరేనా ఇలా మాట్లాడుతోంది? నేను ఆ అన్నమ్మ గారి దగ్గరికి చిన్నీని తీసుకెళ్లాలా? విజయ్ సోఫాలో నుంచి లేచాడు. అతని ముఖం బాధతో ఆవేశంతో కమిలినట్టుగా అయింది. విజయ్, కూర్చో, ఒక్క నిమిషం నేను చెప్పేది శాంతం విను. ఆయన కొడుకు చేయి పట్టుకుని బలవంతంగా సోఫాలో కూర్చోబెడుతూ అన్నారు. మీరు మీరు ఇంకేదైనా చెప్పండి డాడీ. అతను బాధని ఆవేశాన్ని దిగమింగుతున్నట్టు గుండె మీద చేయి వేసుకున్నాడు. విజయ్, నువ్వు ఒక్క క్షణం ఆవేశం ఆపుకుని నా మాట గురించి ఆలోచించు. అవసరం లేదు డాడీ, అసలు ఆ ప్రసక్తే నేను విందల్చుకోలేదు. విజయ్, కొంచెం సేపు నీ ఇష్టాలనేవి అవతల పెట్టు. ఉమ గురించి ఆలోచించు. ఉమ తల్లికి చిన్నీని చూపించాలని ఎంత తాపత్రయపడింది. అదే అదే నేను మీకు గుర్తు చేయబోతున్నాను. కానీ ఆవిడ విన్నదా? ఉమ బాధ చూసి కనికరించిందా? ఇప్పుడు నేనెందుకు వినాలి? వినాలి విజయ్, నీకోసం కాదు, ఉమ కోసం. ఉమ ఇప్పుడు ఉంటే కాదని అనేదా? అతను జవాబు చెప్పలేనట్టు మొహం తిప్పేసుకున్నాడు. అప్పటి ఆ అన్నమ్మ వేరు, ఆవిడ వయసు, పట్టుదల, కోపం, ఆ పరిస్థితులు వేరు. ఉమ పోయిన దుఃఖంలో ఆమె మనస్సు నిగ్జాగ్నిహోత్రంగా మారింది. ఉమలా ఉన్న చిన్నీని చూస్తే ఆవిడ మనసుకి కొంతైనా శాంతి దొరుకుతుంది. ఆవిడ చేసిన తప్పు ఆవిడ అర్థం చేసుకుంది. ఆవిడ దుఃఖం రెట్టింపైంది. అజ్ఞానంతో ఆవిడ చేసుకున్న స్వయంకృతానికి ఇన్నేళ్లు భయంకరమైన శిక్ష అనుభవించింది. ఆవిడని ఈసడించి తిరస్కరించి మనం ఆ శిక్షని ఇంకా పొడిగించకూడదు విజయ్. విజయ్ మాట్లాడలేదు. అతని చూపులు కిటికీలో నుంచి బయటకి తదేకంగా చూస్తున్నాయి. స్వర్గధామంగా ఉండాల్సిన ఉమకి తనకి ఎన్ని రాత్రిళ్ళు అశాంతమయం అయ్యాయో. అప్పుడు తమ ఆనందాన్ని పూర్తిగా అనుభవించనీయలేదు. ఆవిడని క్షమించాలా? తన వల్ల సాధ్యం కాదని అంటే వీరెవ్వరూ వినిపించుకోరే. ఉమ ఉంటే ఆ గౌరవం వేరు. నీకు ఆ గౌరవం ఉందా లేదా? శంకర్రావు గారు కొడుకుని సూటిగా ప్రశ్నించారు. అదేం ప్రశ్న డాడీ అనాలనుకున్నాడు, కానీ పెదవులు కదల్లేదు. విజయ్, ఉమ ఆత్మశాంతి కోసమైనా నువ్వు ఈ పని చేయాలి నాయనా. ఉమ ఆత్మశాంతి అంటున్నారు మీరు. చిన్ని ఆవిడని చూసి భయపడిపోయింది. అసలు రాదు డాడీ. నువ్వు నచ్చ చెప్తే తప్పక వెళ్తుంది, వస్తుంది. నేను చెప్పను డాడీ. ఇంతలో పైనుంచి చిన్ని, బోనా దిగొచ్చారు. డాడీ, కొత్త మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయిందిట, వెళ్ళి తెచ్చుకుంటాం అంది. ఓకే అన్నాడు విజయ్. చిన్ని దగ్గరకొచ్చింది. అతని జేబులో వ్యాలెట్ తీసి ఇచ్చాడు. చిన్ని కావలసిన పైకం తీసుకుని వ్యాలెట్ తిరిగి అతని జేబులో పెట్టేసింది. ఏమిటి చిన్నపిల్లల డాడీని డబ్బు అడుగుతున్నావు? నీకు ప్యాకెట్ మనీ లేదా అన్నారు శంకర్రావు గారు. నాకెందుకు? ఎప్పుడు కావాలంటే అప్పుడు డాడీ ప్యాకెటే నాది అంది. బై డాడీ అంది చిన్ని. బై తాతగారు అని కూడా అంది. నా కోసం మీరు కూర్చోకండి, నన్ను అంకుల్ మా ఇంటి దగ్గర దింపుతారు అంది బోనా. వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ్, నా మాట విను. ఒక్క 10 నిమిషాలు సుమనని అన్నమ్మ గారి దగ్గరికి తీసుకువెళ్ళు. నా మాట కాదనవద్దు. నేను ఎప్పుడూ ఏ విషయంలోనూ నిన్ను ఇంత బలవంతం చేయలేదు. ఆవిడ దుఃఖం చూస్తుంటే పట్టుదలకి, ఆవేశాలకి ఇది సమయం కాదనిపించింది. ఉమ ఆత్మే కాదు, ఈవిడ ఆత్మ కూడా శాంతింప చేసిన వాడవవుతావు. డాడీ, టీ తాగుతారా అడిగాడు. ఓకే ఇవ్వు. విజయ్ లేచి వంటింట్లోకి వెళ్ళాడు. విజయ్ చదువు కోసం విశాఖపట్నంలో రూమ్ తీసుకుని ఉండడంతో అతనికి వంట బాగా చిన్నప్పుడే అలవాటైపోయింది. కన్న తల్లి కాకపోవటం వల్లనేమో తన పనులు తాను పొందికగా చకచకా చేసుకోవడం, ఎదుటివారి మీద దేనికి ఆధారపడకపోవడం అభ్యాసం అయింది. అందరితో కలిసిపోయి అరమరికలు లేకుండా ఉంటాడు, కానీ తన విషయాల్లో ఎవరిని కల్పించుకొనియడు. పరీక్షలకు చదువుకునేటప్పుడు స్నేహితుల్ని కానీ, ఇప్పుడు వ్యాపార పనిలో ఉన్నప్పుడు చివరికి తనని కూడా అతని టైం డిస్టర్బ్ చేయనీయడు. అతని స్వభావం అలాగే ఉంటుంది. అతని పనితీరు కూడా డిసిప్లైన్. అతని ప్రవర్తన కానీ, అతని పని మీద అతనికి ఉన్న ఏకాగ్రత కానీ ఎవ్వరూ వంక పెట్టలేనిది. అందరితో కలిసి ఉన్న అతనిలో ఏదో ఒంటరితనం. సెలవులకి వచ్చినప్పుడు డబ్బు ఇంకా కావాలా నాన్న అంటే వద్దు, ఇచ్చింది చాలు అనేసేవాడు. ఎప్పుడు ఇంకా కావాలని ఒక్కరోజు కూడా కోరేవాడు కాదు. వచ్చినప్పుడు ఎంత నిశ్శబ్దంగా వచ్చేవాడో, వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోయేవాడు.
తన ఉనికిని ఎవ్వరికీ ఇబ్బంది కలిగించేవాడు కాదు. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్స్ తనకు తెలిసిన వాళ్ళు మీ అబ్బాయి చాలా బ్రైట్ అని మెచ్చుకునేవారు. చదువు అయిపోయి వచ్చేసిన తర్వాత ఫారెన్ వెళ్తావా అని అడిగితే అతను చెప్పిన జవాబు విని నిర్వీర్యుణ్ణయ్యాను. వెళ్ళను డాడీ, లోన్ కోసం అప్లై చేశాను, లోన్ వచ్చింది, 2 కంప్యూటర్స్ కొనుక్కుంటున్నాను, వాటితో చిన్న కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తున్నాను అన్నాడు. ఫారెన్ పంపాలని తను కన్న కలలు అక్కడే బూడిదైనాయి. విజయ్ ఇంటి సభ్యులందరితో కలిసి ఉన్న అతనిలో ఏదో ఒక ఒంటరితనం, తన చుట్టూ తాను ఒక గిరి గీసుకుంటున్నట్లే ఉండేది. రాజీ పెళ్లి సంబంధాలు చూస్తోంది. సడన్గా కాస్త మార్పు వచ్చింది. విజయ్లో సడన్గా కాస్త మార్పు వచ్చింది. ఉత్సాహంగా నవ్వుతూ ఉన్నాడు. మనిషి ఒళ్ళు చేసి నిండుగా ఉన్నాడు. సడన్గా ఒకరోజు ఉమని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పాడు. ఇంటికి తీసుకొచ్చి ఆశీర్వదించమని అడగలేదు. అందరికీ చిన్న పార్టీ ఇస్తున్నాం, మీరు మమ్మీ రండి అని పిలిచాడు. రాజీ చాలా గొడవ చేసినా వచ్చింది. ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. చిన్న ఇల్లే అయినా అన్ని వసతులతో చూడముచ్చటగా ఉంది. ఉమ మాటిమాటికి విజ్జు అని పిలుస్తూ హడావిడిగా ఉంది. విజయ్లో అదే స్థిరత్వం. ఉమ తనకి నచ్చింది. ఇన్నేళ్లకి విజయ్ కళ్ళల్లో ఒంటరితనం నీలి నీడలు లేకుండా ఆనందంగా మౌన తరంగాలుగా చూశాడు. ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంటికి రమ్మంటే రాలేదు. పండగలకి వచ్చేవారు. వాళ్ళ ఇంటికి పిలిచేవారు. ఉమ కూడా ఇంజనీరే. కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ నుంచి సాఫ్ట్వేర్ బిజినెస్ కూడా మొదలైంది. ఇద్దరికి క్షణం తీరిక ఉండేది కాదు. ఉమ తల్లికి ఈ పెళ్లికి ఇష్టం లేదట. ఆవిడ వీళ్ల గుమ్మం ఎక్కలేదు. ఉమ గర్భవతి అయింది. మీ అమ్మ ఇప్పుడు రాకుండా ఎక్కడికి వెళ్తుంది? కబురు తెలియగానే రెక్కలు కట్టుకుని ఎగిరి వస్తుంది అన్నాడు తను. ఉమ తనతో చాలా చనువుగానే ఉండేది. తన మాటకి ఉమ కళ్ళల్లో నీళ్లు జవాబుగా మారడం చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మ మొండిది కాదంకుల్, మొండిది రాదంకుల్. విశాలమ్మ పిన్ని ఎంతగానో చెప్పింది. అసలు నేను ఇంజనీరింగ్ చదవడమే అమ్మకి ఇష్టం లేదు. మెడిసిన్ చదివించాలనేది ఆవిడ ఆలోచన. కానీ ఏం చేయను, నాకు మెడిసిన్ పట్ల ఇంట్రెస్టే లేదు. సీటు కూడా రాలేదు. అమ్మ పట్టుదల వదలడం లేదు అంటూ బాధపడింది. బంగారం లాంటి పిల్లని ప్రసవించి కబురు పంపినా ఆవిడ రాలేదు. పోని నువ్వే తీసుకుని వెళ్ళు, తను సలహా ఇచ్చాడు. విజ్జు రానంటున్నాడు. ఇద్దరికి ఇద్దరే పట్టుదల మనుషులు అంది ఉమ. ఉమ రాకతో విజయ్ జీవితం సందటిమయం అయిపోయింది. ఉమ ఆనందంగానే ఉన్న తల్లిని ఒక్కదాన్ని పల్లెటూరులో వదిలేశాననే వ్యధ వెన్నాడుతూనే ఉన్నట్లుండేది. చిన్నీకి మొదటి పుట్టినరోజు చేసినప్పుడు ఉమకి కళ్ళల్లో నీళ్లే. తను ఒకసారి విజయ్తో ఈ విషయం ఎత్తి మాట్లాడబోతే డాడీ ప్లీజ్, అది ఉమ వ్యక్తిగత విషయం, మీరేం కల్పించుకోవద్దు అనేవాడు. తన మనసు చివుక్కుమని మళ్ళీ ఆ మాట ఎత్తనివ్వలేదు. ఉమ యాక్సిడెంట్లో పోయిన తర్వాత ఆవిడ వస్తుందని, పిల్లని ఒడిలోకి తీసుకుంటుందని అందరూ ఆశపడ్డారు. కానీ కూతురు పోయిందనే దుఃఖంలో పీకల దాకా మునిగిపోయిన ఆవిడకి బయట ప్రపంచంతో సంబంధం పోయినట్టే బ్రతకసాగింది. డాడీ టీ, విజయ్ అందించాడు. శంకర్రావు గారు టీ కప్పు అందుకున్నారు. సెల్ మోగింది. విజయ్ తీశాడు. చెప్పు చిన్ని అన్నాడు. డాడీ, నేను బోనాని వాళ్ళ ఇంట్లో దించి వస్తాను. ఇంకో గంట పడుతుంది. నన్ను దించమని అడిగిందిగా. షటప్ డాడీ, దాని ఎత్తులు నాకు తెలుసు, అందుకే నేనే దించుతాను అని ఆఫర్ చేశాను. నీకేమైనా డ్రైవర్తో అర్జెంట్ పని ఉందా? మీ కారు మెకానిక్ దగ్గర నుంచి రాలేదుగా, పర్వాలేదా? ఏం పర్వాలేదు, అతను నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు. ఏమిటి శంకర్రావు గారు అడిగారు. చిన్ని రావడానికి లేట్ అవుతుందట. నేను చెప్పిన విషయం ఏం చేశావు? ఎందుకు డాడీ ఇంత పట్టుదలగా అడుగుతున్నారు? ఆవిడని కాలమే శిక్షించింది. మనం కూడా శిక్షించి ఇంకా దారుణంగా ఆవిడని బాధ పెట్టకూడదు విజయ్. అందుకని ఒక్కసారి ఆలోచించు. ఇదే 14 సంవత్సరాల క్రితం అయితే నేను నిన్నే సమర్థించేవాడినేమో. కానీ ఇప్పుడు ఈ వయసులో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఈ ఊర్లోనే ఉన్నావు, రోజు ఫోన్లో డాడీ అంటూ పలకరిస్తూనే ఉంటావు. అయినా సరే ఈ మనసు నీ దగ్గర ఉండాలని, ఒకే ఇంట్లో నీతో కలిసి ఉండాలని, ఉదయం లేవగానే నీ గొంతు వింటూ నిన్ను చూడాలని, రాత్రికి నీతో గుడ్ నైట్ చెప్పించుకోవాలని,
ఎంత ఆరాటపడుతుందో నాకే తెలుసు. అలాంటిది ఎప్పటికైనా కన్న కూతురు తన దగ్గరికి అమ్మ అంటూ రాకపోతుందా అనే ధీమాతో ఉన్న అన్నమ్మ ఉమ ఇక లేదని, తన కంటికి కనిపించదని, ఆ వార్త వింటే ఎంత దుఃఖపు సుడిగుండంలో పడిపోయి ఉంటుందో నాకు బాగా అర్థమవుతోందిరా. ఉమ పోయిన దుఃఖం నిన్ను కృంగదీసిన, చిన్ని నిన్ను సేదతీర్చి మనిషిని చేసిందిరా. లేకపోతే నువ్వు బిజినెస్ మళ్ళీ ఇలా అభివృద్ధి చేయగలిగేవాడివా? విజయ్, నా మాట విను, కాదనకురా. ఆ దుఃఖపీడితురాలి ఆత్మకి శాంతి కల్పించాలి నువ్వు. విజయ్ మాట్లాడలేదు. తండ్రి చెప్తున్న బాధ ఏదో అతను అనుభవిస్తున్నట్లుంది. ఆయన మాటలు అతన్ని ఆగ్రహాన్ని కలిగించి వేస్తున్నాయి. ఆ నిర్భాగ్యురాల్ని దండించాలన్నది తన పట్టుదల కాదు. విజయ్ ఆయన మాట కోసం వేచి చూస్తున్నాడు. కానీ చిన్ని ఒప్పుకోదు డాడీ. పసిపిల్ల, దానికేం తెలుసు? మనం నచ్చజెప్దాం. నేనెక్కడికి చిన్నిని పంపను డాడీ. అతని కంఠం ఖచ్చితంగా పలికింది. పోనీ విశాలమ్మ గారిని, ఆవిడని ఇక్కడికే తీసుకురమ్మంటాను. ఆవిడ ఏదైనా గొడవ చేస్తే చేయదు. మధ్యలోనే పరమహంస గారు మనకు ఉన్నారు కదా, నీ ఇంటికి వచ్చేవారు నీ షరతుకి లొంగే రావాలి కదా. గదిలో చీకట్లు అలముకుంటున్నాయి. విజయ్ వెళ్ళి లైట్ వేశాడు. శంకర్రావు గారు భోజనం చేసినప్పటి నుంచి విశ్రాంతి తీసుకోకుండా కూర్చోవడంతో ఆయన ముఖం చాలా అలసటగా ఉంది. డాడీ, యు ఆర్ టైర్డ్ అన్నాడు. పర్వాలేదు విజయ్, నీ నోటి నుంచి సరే అనే మాట వింటే ఇంటికి వెళ్ళి నిశ్చింతగా కుర్చీలో పడుకుని విశ్రాంతి తీసుకుంటాను. విజయ్ తండ్రి దగ్గరకు వచ్చాడు. డాడీ, ఎందుకు ఇంతగా చెప్తున్నారు? ఈ విషయం నాకు నచ్చదని తెలిసి కూడా ఒప్పించడానికి నిర్ణయించుకున్నారా మీరు? ఆయన కొడుకు చేయి పట్టుకున్నాడు. విజయ్, ఎందుకో చెప్తాను విను. నువ్వు పెళ్లి చేసుకుని ఉమతో వెళ్ళిపోయి నన్ను చూడకపోతే నాకెలా ఉండేది? ఉమ తల్లిని చూడనని ఎప్పుడూ అనలేదు డాడీ. నీకు కూడా ఉమలాగే నా మీద ఇష్టమే ఉండేదనుకుందాం. కానీ పట్టుదల, కోపం కాకపోతే, నేను రాజీ పడకపోతే, పట్టుదల, ఆగ్రహం ఇవి ఉన్నాయే, ఇవి జలగలు. వాటిని మనశ్శాంతి లేకుండా పీలుస్తాయి. చాలామంది మామూలు మనుషులు తెలియక అజ్ఞానంతో వీటి బారిన పడి జీవితంలో మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఈ పట్టుదల వలన మాట భేదాలు రావడం, వీటి వలన మనసులు, బంధాలు దూరం అవడం, అశాంతి కలగడం జరుగుతూ ఉంటుంది. ప్రియాతి ప్రియమైనది పోగొట్టుకుంటారు విజయ్. నేను నిజం చెప్తున్నాను అన్నట్లు చూశారు శంకర్రావు గారు. ఆయన బాధ అతనికి అర్థమైంది. తండ్రి మనస్ఫూర్తిగా ఏదైనా అడిగితే అతను కాదు అని తిరస్కరించేవాడు కాదు. అతని పట్టుదల తండ్రికి బాగా తెలుసు. అతనిలో ఎప్పుడూ లేదు. అసలు ఆయన నోరు విప్పి తెరిచి ఎప్పుడైనా ఇలా అడగనే అడగరు. ఆ క్షణంలో ఆయన మాట విజయ్ తిరస్కరించలేకపోయాడు. అందుకే తగ్గు స్వరంతో, ఓకే డాడీ, మీరు చెప్పినట్లు నేను వింటాను. ఆవిడ చిన్నిని చూడొచ్చు, కానీ అది ఇంట్లోనే జరగాలి, ఇంకెక్కడ నేను ఒప్పుకోను అన్నాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.